తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తామని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గేలు శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ 29 తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ మొదటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు అని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తేదీన దీక్షా దివాస్ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా విద్యార్థుల మధ్య నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులందరూ కూడా దీక్షా దివస్ నవంబర్ 29ని దీక్షా దివస్గా ఇవాళ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ఇవాళ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు ప్రాణాలను బలిదానం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు నష్టపోకుండా నా ప్రాణంతోనే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ 29 దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడితే ఆ రోజు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారు దీక్ష నుంచి మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసిన రోజు. సబ్బండ వర్ణాలను, సబ్బండ వర్గాలను, విద్యార్థులను, ఉద్యోగులను, అడ్వకేట్లను, న్యాయవాదులను, డాక్టర్లను, యాక్టర్లను అందరినీ కూడా ఏకం చేసిన రోజు ఇవాళ నవంబర్ 29 రోజు. కాబట్టి ఇది తరతరాలుగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమం అనేది కొనసాగుతున్న విషయాన్ని సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయాన్ని ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రగతిని సాధించింది ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో. కేసీఆర్ గారు వచ్చినాక తెలంగాణలో అన్ని రంగాల్లో నంబర్ 1 ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగం ఇవాళ కుదేలైపోతా ఉంది. ఆ రోజు భారతదేశానికి ఆదర్శంగా ఈ రాష్ట్రంలో 1000కి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ గురుకుల పాఠశాలను ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో కంపెనీలు పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడానికి పోటీ పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పారిశ్రామిక వాడలన్నింటినీ ఇవాళ అమ్మకానికి పెట్టే విధంగా ఇవాళ హిల్ట్ పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ నిరుద్యోగుల పండుగ గుది పండుగ ఇవాళ మారిన చరిత్ర ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ రోజు పరిశ్రమలు పెట్టే వరకు కేసీఆర్ గారు భూములు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పెట్టిన పరిశ్రమల భూములను అమ్ముకుంటానికి ఇవాళ అవకాశం ఇచ్చిన నాయకుడు, అవకాశవాది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరినీ ఏకం చేస్తాం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా రోడ్ల మీద ధర్నా లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన చరిత్ర ఆ రోజు కేసీఆర్ అయితే ఇవాళ విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి సర్టిఫికెట్ల కోసం ఇవాళ విద్యార్థులు ఇవాళ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డాయి. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ ఏకం చేసి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం, పెండింగ్ స్కాలర్షిప్ల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నదానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీక్షా దివస్లో పాల్గొని ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్క విద్యార్థి నాయకులకు, విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.